బాస్ తెలుగు సీజన్ 9 కంప్లీట్ అయింది. విన్నర్‌గా కళ్యాణ్, రన్నర్‌గా తనుజ నిలిచింది. ఈరోజు ఈ వీడియోలో తనుజ యొక్క లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. తనుజ పుట్టస్వామి అలియాస్ తనుజ గౌడ. తనుజ 1992 మార్చి 5న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తనుజ యొక్క తండ్రి పేరు వచ్చేసి పుట్టస్వామి, తల్లి పేరు సావిత్రి. తనుజకి ఒక చెల్లె, ఒక అక్క ఉన్నారు. తనుజ తండ్రి హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. తల్లి హౌస్ వైఫ్. తనుజ అక్క పేరు అనుజ, ఆమె ఒక లాయరు. చెల్లి పేరు వచ్చేసి పూజ, ఈమె ఇంజనీరు. తనుజ స్కూలింగ్ అంతా బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేసింది. తనుజకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం. తను కూడా ఒక మంచి నటి అవ్వాలని ఆమెకి కలగా ఉండేది. పైగా ఆమెకి డ్యాన్స్ బాగా రావడంతో స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్లో ఎక్కువగా ఆసక్తి చూపించేది. బెంగళూరులోని ఓ యూనివర్సిటీలో తన డిగ్రీ పూర్తి చేసింది. చదువుకుంటున్న రోజుల్లోనే మూవీ ఇండస్ట్రీలోకి వెళ్తా అని ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో మొదట వాళ్ళు ఒప్పుకోలేదు. టీచర్ అవ్వాలని అన్నారు. కానీ తనుజ తన తండ్రి మాట కాదని ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. యాడ్స్లో చేస్తూ ఉండగానే మరోవైపు కన్నడ మూవీలోకి ట్రై చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత కాలంలో ఉదయ్ టీవీలో యాంకర్గా పనిచేసే అవకాశం వచ్చింది. చిత్రం కాదు నిజం అనే మూవీలో కూడా తనుజకి అవకాశం వచ్చింది. ఈ మూవీతో తనుజ కన్నడ మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తనుజ మూవీలోకి పోవడం ఇష్టం లేని పుట్టస్వామి, అదే తనుజ యొక్క తండ్రి 3 సంవత్సరాల వరకు తనుజతో మాట్లాడలేదు. తర్వాత ఆమెకి మంచి క్రేజ్ రావడంతో ఆయన అర్థం చేసుకున్నాడు. ఇక తెలుగు ఇండస్ట్రీలోకి అందాల రాక్షసి అనే సీరియల్తో అడుగుపెట్టక ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమైన ముద్దమందారం అనే సీరియల్లో ఛాన్స్ రాగా ఈ సీరియల్లో తనుజ పార్వతి పాత్రలో నటిస్తే పవన్ సాయి దేవా అనే పాత్రలో నటించాడు. వీళ్ళ జోడీ తెలుగు ఆడియన్స్ని బాగా ఫిదా చేసింది. ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ రావడంతో ఈ సీరియల్ తర్వాత అగ్ని పరీక్ష అనే సీరియల్లో కూడా చేసింది. తర్వాత తమిళ సీరియల్లో కూడా యాక్టింగ్ చేసింది. ముద్దమందారం సీరియల్ టైంలో పవన్ సాయికి అండ్ తనుజకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య రకరకాలుగా వార్తలు వచ్చాయి. తర్వాత ఈ వార్తలు అనేవి పవన్ సాయి యొక్క విడాకులకు కూడా దారి తీశాయి. తరువాత వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం కూడా మానేశారు. తర్వాత ఒక షో ద్వారా మళ్ళీ కలుసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత తనుజకి అనేక టీవీ షోల్లో ఆఫర్స్ రాగా అనేక టీవీ షోల్లో పాల్గొనింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులోకి వచ్చి రన్నర్గా నిలిచింది. బిగ్ బాస్లోకి కూడా రావడం తన తండ్రికి ఇష్టం లేదంట. తర్వాత తన తండ్రి పదే పదే వద్దు అంటున్నా కానీ తనుజ తన మాటలు వినకుండా బిగ్ బాస్లోకి రావడం జరిగిందంట. ఆ టైంలో అయితే తనుజతో మాట్లాడటం లేదంట. తర్వాత తన గేమ్తో లాస్ట్ వీక్ దాకా వచ్చి రన్నర్గా నిలిచింది. ఇది తనుజ యొక్క లైఫ్ స్టోరీ. తనుజ గేమ్ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. తనుజ యొక్క లైఫ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.